ఈ వీడియోలో మనం కొన్ని వింత క్రియేచర్స్, యూట్యూబ్ లో ఉన్న కొన్ని వింత క్రియేచర్స్ ని రోస్ట్ చేయబోతున్నాం. వాళ్ళు ఎవరంటే రివ్యూవర్స్. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. This video is joke. Don't take serious. You will take serious. I will take serious. ఇప్పుడు మూవీ రివ్యూ అంటే ఏంటి? మూవీ బాగుందా బాలేదా, థియేటర్కి వెళ్ళి చూడొచ్చా చూడకూడదా, ఒకవేళ మూవీ బాగోకపోతే ఏం బాలేదు, ఇదే కదా మూవీ రివ్యూ అంటే. కాదు వీడు చెప్తాడు చూడండి. సినిమా ఓపెనింగ్ అవగానే పెద్ద గ్యాంగ్స్టర్స్ ని పట్టేసుకోవాలని మన సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ అజయ్ అన్యాకి చెప్తారనమాట. ఇక వాళ్ళని ఎత్తుకుంటూ మన అజయ్ అన్య ఒక మారుమూల కొండలోకి వెళ్తాడు. ఇక ఆ కొండల్లో తలగొక్కుంటూ అటు ఇటు తిరుగుతుండగా పని పాట లేకుండా పొలతో పళ్ళు కుట్టుకునే మన ప్రకాష్ రాజ్ అంకుల్ కనిపిస్తాడు. ఇక మన అజయ్ అన్యాని చూసిన ప్రకాష్ రాజ్ అంకుల్ వీడికి కూడా పెద్ద పనులు లేనట్టున్నాయి అనుకుని, ఒరే అబ్బాయి కూకో, నీకు మా దేవర కథ చెప్తా అని స్టార్ట్ చేస్తాడు. ఇక మన అజయ్ అన్య అసలు నేను వచ్చిన పనేంది, ఈ ముసవాడు సోదేంది అని కూడా పట్టించుకోకుండా ఆ సోది ఇంటా కూకుండిపోతాడు. అదే మన కొరటాల మామ రాసుకున్న దేవర కథ. అరే మూవీ రివ్యూ చెప్పరా అంటే మూవీ స్టోరీ చెప్తావేంట్రా? మాకు వద్దురా మూవీ స్టోరీలు, మూవీ ఎలా ఉందో చెప్పరా. అది పక్కన పెడితే వీడికి ఎన్టీఆర్ అంటే ఎంత మంట అంటే ఇప్పటి వరకు ఎన్టీఆర్ మీద ఇన్ని వీడియోస్ చేశాడు, బట్ ఒక్క దాంట్లో కూడా ఎన్టీఆర్ గురించి పాజిటివ్ గా మాట్లాడలేదు. ఎన్టీఆర్ ని కావాలని ఏదో ఒక విషయంలో లాగి మరీ తిడతాడు వీడు. తాతయ్యేమో అప్పట్లో తెలుగోడి ఆత్మగౌరవం అని నినదిస్తే, ఇప్పుడు ఈ మనవడేమో తెలుగు గడ్డపైన తెలుగోడి పరువుని నిలువెల్లా తీస్తున్నాడు. అది కూడా ఒక కన్నడ డబ్బింగ్ సినిమా కోసం. ఎందుకంటే తాను ప్రస్తుతం తీస్తున్న కన్నడ డైరెక్టర్ డ్రాగన్ సినిమా కన్నడలో బాగా ఆడాలి కాబట్టి చిన్న ఎన్టీఆర్ ఇలా స్వార్థపూరిత చేష్టలు చేస్తున్నాడనేది సుస్పష్టం. అరే ఉంగమ్మ, ఒక తెలుగుడు వై ఉండి తెలుగు హీరో గురించి బ్యాడ్ గా మాట్లాడతావరా? వీడు అన్ని వీడియోస్ చేస్తాడు, బట్ వీడి ఫేస్ రివీల్ వీడియో మాత్రం చేయడు. ఎందుకంటే వీడికి తెలుసు, వీడు కనుక ఫేస్ రివీల్ చేస్తే నెక్స్ట్ డే ఎన్టీఆర్ ఫ్యాన్స్ వీడి ఫేస్ వీడే గుర్తుపట్టకుండా చేస్తారు. అందుకే వీడు మాత్రం ఫేస్ రివీల్ చేయడు. ఫైనల్ గా నిప్పు, ఒక హీరో గురించి పాజిటివ్ గా మాట్లాడకపోయినా పర్లేదు, కానీ నెగిటివిటీ మాత్రం స్ప్రెడ్ చేయకు. యూట్యూబ్ లో ఇలాంటి వీడియోస్ చూసుకునే ఏజ్ లో మనకెందుకు అంకుల్ మూవీ రివ్యూలు? నెక్స్ట్ ఎవరంటే ఇదిగో, ఇతగాడి పేరే బార్బెల్. ఈయన కూడా మూవీ రివ్యూ ఇస్తాడు, కానీ రివ్యూ ఇచ్చిన ప్రతి మూవీలో ఏదో ఒక బొక్క ఎతుకుతాడు. ఇప్పుడు ఒక మూవీ ఎంత బాగున్నా సరే ఆ మూవీ గురించి కంటే ఆ మూవీలో ఉన్న బొక్కల గురించి ఎక్కువ మాట్లాడతాడు. పోనీ ఆ బొక్కలు ఏమైనా కన్సిడర్ చేసే విధంగా ఉంటాయా అంటే, ఫ్రెండ్స్ ఈ మూవీలో హీరో బ్లాక్ కలర్ అండర్వేర్ వేసుకున్నాడు ఫ్రెండ్స్, అందుకే నాకు నచ్చలేదు ఫ్రెండ్స్. ఈ మూవీలో పెద్ద మిస్టేక్ కూడా అదే ఫ్రెండ్స్. ఇలా ఉంటాయి. ఓకే, డూడ్ మూవీ రివ్యూ. డూడ్ అనాలా, ఆర్యా 3 అనాలా? ఆ తమిళ చూస్తుంటారు కదా మీరు ఆల్రెడీ. సో బేసిక్గా డూడ్ అనేది ఆర్యా 2కి చాలా సిమిలర్. నీకు తెలవదరా? ఆర్యా 2 డ్యూడ్ మూవీ ఈ రెండు సిమిలర్. చెప్పాను కదా, వీళ్ళు మూవీని చూసేదే మూవీలో ఉన్న బొక్కలు కనిపెట్టడానికి. ఒకవేళ మూవీలో ఎలాంటి బొక్క లేకపోతే ఇలా మూవీ అరుంధతి 2 లాగుంది, ఆర్యా 2 లాగుంది అని చెప్తాడు, కానీ మూవీ గురించి మాత్రం మాట్లాడు. నేను డ్యూడ్ మూవీ 2 times చూసా. ఆ రెండోసారి కేవలం ఒక బీజిఎం కోసం వెళ్ళా. నాలాంటి రాడ్ సింగిల్ నే ఒక బీజిఎం తో రెండోసారి థియేటర్కి వచ్చేలా చేసింది. ఇంకేం కావాలి ఆ మూవీకి? నాకే కాదు, నాలాగా చాలా మందికి నచ్చింది. అందుకే చిన్న మూవీ అయినా సరే 100 crores కొట్టింది. కానీ ఇలాంటి మూవీ వీడికి నచ్చలేదు. నీకు ఎలా అనిపించిందిరా అంటే, కొత్తగా ఉంది, చెత్తగా అయితే లేదు. ఇంకా నచ్చింది, చంపేసింది అంటే ఏమో నాకు ఆ క్లోజర్ రాదు. ఎందుకు వస్తుంది? ఇప్పుడు మూవీని మూవీలా చూస్తే వస్తుంది, అంతేగాని ఇలా మూవీలో ఉన్న బొక్కలు ఎతకడానికి చూస్తే ఎందుకు వస్తుంది? రాదు. మలయాళం సినిమాలు 2 వచ్చినాయి రీసెంట్గా, మీ అందరికి తెలుసు, మంజుమల్ బాయ్స్ ఇంకా ప్రేమలు అని. దాన్ని తెలుగులో డబ్ చేసి యూఎస్లో కూడా రిలీజ్ చేస్తాం, కానీ మనం మాత్రం మంచి సినిమాలు చేయం. ఈ వీడియోలో అన్న ఏమన్నాడు? ప్రేమలు మంచి మూవీ అన్నాడు. ఓకే, ఒకసారి చూడండి. ప్రేమాలు అన్నారు కదరా, ఎంతో హైప్తో నాకు ఇదే కావాలని చెప్పి ఎతికెతికి చూసా. ఏం లేదు అక్కడ డొల్లా. నువ్వు పాత వీడియోలో ఏమన్నావు నీకే గుర్తులేదు, నువ్వు మళ్ళీ మాకు మూవీ రివ్యూ ఇవ్వడానికి వచ్చావు. ఎందుకు కాదన్నా నిన్ను కామెంట్స్ లో వేసుకునేది. నెక్స్ట్ ఎవరి గురించి అంటే, ఆగండి, వీడి గురించి స్పెషల్గా ఇంట్రడక్షన్ ఇవ్వాలి. ఇప్పుడు కోతులు మనుషులుగా మారాయని అందరికీ తెలుసు. ఇందులో ఒక కోతి మనిషిగా మారే ప్రక్రియలో అటు కోతిలా కాకుండా ఇటు మనిషిలా కాకుండా మధ్యలో ఉండిపోయింది. ఇప్పుడు ఆ కోతి యూట్యూబ్ లో మూవీస్ కి రివ్యూ ఇస్తుంది. ఆ కోతి ఎవరో కాదు, మన రగడి. వీడిని కోతని ఎందుకన్నానంటే, ఇప్పుడు ఒక మూవీ మనకు నచ్చిందంటే వీడికి నచ్చలేదు అంటాడు, మనకి నచ్చలేదంటే వీడికి నచ్చింది అంటాడు. పోనీ ఆ చెప్పేదేదో వీడి ఒపీనియన్ లా చెప్పడు, వీడికి నచ్చకపోతే ఎవరికి నచ్చకూడదు అన్నట్టు చెప్తాడు. ఎట్లా మాట్లాడతారు, వాళ్ళ మైండ్ సెట్ ఎట్లుంటది, ఎగ్జాక్ట్గా యాప్ట్గా రిప్రజెంట్ చేసిర్రు. వీఆర్ 100% కుష్. లౌడ్ అనిపిస్తే వెళ్ళి ఎవరిదన్నా. ఇప్పుడు ఒక మూవీ మనకు నచ్చకపోతే ఎలా చెప్తాం? ఈ మూవీలో కొన్ని సీన్స్ బాగాలేదురా అని చెప్తాం, కానీ వీడు ఆ సీన్స్ ఎలా తీస్తే బాగుంటుందో చెప్తాడు. వీడికి మూవీ ఎలా తీయాలో తెలియకపోయినా మూవీ తీసే విధానం గురించి మాట్లాడతాడు, అందుకే మండుద్ది. మిడిల్ క్లాస్ లైఫ్ అంటే అసలు మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇష్టం ఉండదు. మిడిల్ క్లాస్ బతికే కంపు కష్టాలతో నిండి ఉంటది. మళ్ళీ అదేమన్నా జెన్యూన్ గా రిప్రజెంట్ చేస్తారంటే అది లేదు. స్టీల్ గ్లాసులు, కూలర్లు, మాసిపోయిన గోడలు, దాన్నే రిలేటబుల్ గా తీయడం అంటారు. ఇప్పుడు ఒక మిడిల్ క్లాస్ లైఫ్ ని ఎలా చూపిస్తావు? పెద్ద పెద్ద బంగ్లాస్ లేదా కార్లో చూపిస్తావా?
ఇంకొంతమంది మూవీ రివ్యూవర్ సోది లేకుండా ఒక్క ముక్కలో మూవీ రివ్యూ అని పెడతారు, కానీ వీడియోలో 10 నిమిషాలు సోది మింగుతారు. చాలా మంది అంటారు జాబ్ చేసుకోవచ్చు కదా అని. వీడి పేరే పూల చొక్క. మీరు టీఎఫ్ఐ కట్టు బానిస అయితే వీడిని ఎప్పటికప్పుడు యూట్యూబ్ లో రివ్యూ ఇస్తున్నప్పుడు చూసే ఉంటారు. నేను నా అర్నింగ్ వింటే మీరు నా దగ్గర జాబ్ చేయడానికి జాయిన్ అవుతారు. అదే అందుకనే అడుగుతున్నాను వాళ్ళకి దీన్నే గుడ్ బల్బ్ అంటారు. లేకపోతే నీ ఇన్కమ్ ఎంతో చెప్పాలనుకుంటే చెప్పు, లేకపోతే మానే. అంతేగాని చెప్తే నా దగ్గర జాబ్ చేస్తారు. అయినా ఏం జాబ్ ఇస్తావరా? నీ జుట్టుకి జడేయమంటావా? ఈ సినిమాలో కాంప్లెక్స్ అని ఒక ప్లేస్ ఉంటుంది భయ్యా, కానీ స్టోరీ అంత కాంప్లెక్స్ గా ఉండదు. ఏంటమ్మా 1400 కోట్లు కొట్టిన మూవీ స్టోరీ నీకు నచ్చలేదు? సన్న పిన్ను చార్జర్ ఉందా మీ దగ్గర? ఏదానికి పెట్టండి. సినిమా మొత్తం గ్రీన్ స్క్రీన్ లోనే తీసారని తెలిసిపోతుంటది భయ్యా. దీన్నే కళ్ళకలకలు అంటారు. నైట్ ఆ బంచి వీడియోస్ చూడడం ఆపేస్తే కళ్ళకలకలు తగ్గుతాయి. అప్పుడు వెళ్ళి మూవీ చూస్తే గ్రీన్ స్క్రీన్ కనపడదు. దిశా పటాని హాట్ ఉంది భయ్యా, కొంచెం సేపే ఉంటుంది కానీ షీ సిజిల్స్ ఆన్ స్క్రీన్. అది మ్యాటర్. ఇప్పుడు మూవీ చూడడానికి వెళ్ళి ఓన్లీ హీరోయిన్ చూస్తూ కూర్చుంటే ఇదిగో ఇలానే ఏడుస్తాయి మూవీ రివ్యూలు. సర్లే ఇది పక్కనడితే హల్కీ మూవీకి ఏమో నెగిటివ్ రివ్యూ ఇచ్చాడు, మూవీకి ఏమో పాజిటివ్ రివ్యూ ఇచ్చాడు. ఇక్కడే చచ్చింది నీ ఛానల్ పరువు, ఇంకెక్కడ ఇచ్చింది. నెక్స్ట్ ఎవరంటే అమ్మ బాబాయ్ రావణ్ ఫర్ యూ. అయిపోయింది, నాకు కథం, నాకు ఇష్టం లేదు. సర్లే thumbnail కి న్యాయం చేద్దామని వీడి 2-3 వీడియోస్ చూసా. క్రాక్ సినిమా మీరు చూస్తే అందులో కటారి కృష్ణ ఉంటారు కదా, ఒక గ్యాంగ్ ఉంటుంది. ఆ గ్యాంగ్ సముద్రం ఒకటి ఉంటుంది, గాడి రక్తంగా పరిగెడతారు. ఆ గ్యాంగ్ అంతా కురిలో ఉంటుంది. అదే విధంగా ఈ సినిమాలో కూడా విలన్కి ఒక గ్యాంగ్ ఉంటుంది. ఆ గ్యాంగ్ 2 లేడీస్, ఒక ముసలోడు, ఆయన కొడుకు, ఒక లేడీ, మొత్తం మీద 5 ఉంటారు అన్నమాట. లేదు నేను ఏడవట్లేదు. ప్రయత్నం చేస్తారు. బుల్లెట్ కలిసినప్పుడు ముట్టి మీద తగిలింది. దానికి ఆ సాంగ్ ప్లే చేసి నిజంగా అందరూ నా పక్కన అయితే ఇది ఎక్కడికి మామ అనేటువంటి ఫీలింగ్ వస్తుంది. ఇంకోటి ఏంటంటే హీరో విలన్ దగ్గర సరుకు తీసుకొచ్చి ఫారెస్ట్ లో దాపినాడు, అక్కడ దాపినాడు. ఆ సరుకు చూసుకున్నట్టు కొన్ని కోట్లు చేసింది. అది కానీ బయటకు వస్తే చాలా మంది నాశనం అవుతారు, చాలా మంది యువత యాక్సిడెంట్ చచ్చిపోతారు అనేటువంటి నాకైతే అండ్ ఫైనల్ గా నేను చెప్పొచ్చే విషయం ఏంటంటే మీ వీడియోస్ చాలా మంది చూసి ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. సో ఈసారి మూవీ రివ్యూ ఇచ్చేటప్పుడు జెన్యున్ గా ఆలోచించవండి. సో దట్స్ ఆఫ్ ఆల్ ద వీడియో గైస్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. కింద నా ఇన్స్టాగ్రామ్ ఐడీస్ ఉన్నాయి, వెళ్ళి ఫాలో అయిపోండి. ఆగండి ఒక చిన్న హెల్ప్ కావాలి. అదేంటంటే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఇన్స్టా స్టోరీలో పెట్టి నేను మెన్షన్ చేయండి, నేను ఖచ్చితంగా చూస్తాను. అండ్ బాయ్. బాసు సెండ్ మీ 100 రూపీస్, అర్జెంటుగా పంపు 100 రూపీస్, డేటా యాడానికి 19 రూపీస్, నీకు రేపే కొట్టేస్తా ఈ రోజు కుట్టు బాసు.